అప్పుడు ఎలాగా మనం స్టార్ట్ అవ్వలేదని రాస్తాం, అంటే లెవెల్ 1 లోనే పెడతాం. స్టార్ట్ అవ్వలేదు, కాంపౌండ్ వాళ్ళకి మనకు ఫండే రాలేదు, అది స్టార్ట్ అవ్వలేదు, కానీ ఆర్డర్ వచ్చింది కానీ డబ్బులు మనకి రిలీజ్ అవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? అలాంటప్పుడు ఇన్యాడిక్వేట్ అంటే నంబరు 1 లోనే పెడతాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న డౌట్స్ అన్ని వస్తున్నాయి. చాలా మందికి అయితే ఆ డౌట్స్ ఏమి లేవు. ఇప్పటికే చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, పీపీటీలు వచ్చాయి. తర్వాత మనకి కమ్యూనికేషన్ చాలా బాగుంది కాబట్టి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ కానీ గైడ్ లైన్స్ కానీ తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. అలాగే మన క్వశ్చనర్ కూడా ఉంది గ్రూప్లో. మేము సిఆర్పీస్ కానీ మనం ఫార్వర్డ్ చేసి మీకు చేస్తారు. అందులో తెలుగులో క్వశ్చనర్ ఉంది, అలాగే ఇంగ్లీష్లో క్వశ్చనర్ ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది ఇప్పుడైతే ప్రైమరీ స్కూల్లో మనకి ఐఎఫ్పి సేవ్, కానీ ఒకవేళ ఉన్న వాళ్ళు హై స్కూల్ వాళ్ళు అయితే ఏం చేయాలంటే ఒకసారి బిల్లో ప్లే చేసుకొని అది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడే కొంచెం మార్క్ చేసుకొని, మనకి ఎలా ఇటువంటి పిలుపు ఉంది కాబట్టి మార్క్ చేసుకొని దాన్ని ఒక అరగంట దాని ముందు కూర్చొని మనం ఫిల్ చేసుకోవడం మంచిది. అదే ప్రైమరీ స్కూల్ వాళ్ళు అయితే ఒకసారి ప్రింట్ తీసుకోండి, 16 పేజీలు ఉంటుంది. మనకి స్కూల్కి రికార్డు కూడా బాగుంటుంది, స్కూల్ రికార్డు కూడా బాగుంటుంది. అది క్వశ్చన్ అంతా ఉంది, అంటే 77 క్వశ్చన్స్, 77 ఆర్ కొన్ని స్కూల్స్ 107 వరకు ఉంటుంది. కొన్నింటికైతే 77 అయిపోతుంది, కొన్ని స్కూల్కి 107 కూడా అందరికీ చేసి వీడియో లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ అలాంటి ఎక్స్ట్రా కూడా ఉంటాయి వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి. ఆ క్వశ్చన్ అంతా కూడా ఏం చేయాలంటే మనం అవి జిరాక్స్ తీసుకుంటే అవి 16 పేజీలు అంత ఉంటుంది. అది స్కూల్ రికార్డ్ అనమాట. ఏం చేస్తాం మనం టిక్ చేసుకుంటాం ముందు ఏబిసిడి, అంటే 1 2 3 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ముందే మనం టిక్ చేసుకున్నాం అనుకోండి, అది దగ్గర పెట్టుకొని మనం ఈ సర్వేలో నింపేటప్పుడు యాక్యురేట్గా ఉంటుంది. మనం ఎక్కడ కూడా మనం తప్పు చేసామనేటువంటి భావన. లేకపోతే మనం మొబైల్ దగ్గర కూర్చొని వెంటనే చేసాం అనుకోండి, ఎక్కడో ఒక దగ్గర మనం ఇది ఆప్షన్ పెట్టాలనుకున్నాం కానీ పెట్టలేకపోయాము, ఈ ఆప్షన్ పెట్టేసాము అనేటువంటి డౌట్ రావచ్చు. అందుకే మనకి 16 పేజీలు ఉందనుకోండి, రెండింటికి పనికి వస్తుంది. అది మన స్కూల్లో రికార్డ్ గా ఉంటుంది. ఎప్పుడైనా సోషల్ ఆడిట్ ఈ విధంగా చేస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చింది అనుకోండి, దాన్ని చూసి మనం అటు ఇటు చేంజెస్ చేసి ఆప్షన్స్ మార్చుకోవడానికి అవకాశం.